వెల్కమ్ టు శ్రీటెక్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంది. సో మీరు మ్యాక్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఒక పెన్ డ్రైవ్, నో నేమ్ అని. ఈ పెన్ డ్రైవ్ లో నేను డేటా కాపీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ డేటా నేను ఇందులోకి కాపీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ నో సింబల్ చూపిస్తుంది. సో కాపీ అవ్వట్లేదు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటే రిజెక్ట్ నో నేమ్ అని వస్తుంది, కానీ ఎక్కడ మనకి న్యూ ఫోల్డర్ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని రావట్లేదు. సో దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే దీనికి సొల్యూషన్ మన దగ్గర. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇది మీ పెన్ డ్రైవ్, మీరు నో నేమ్ సంథింగ్ ఏదో, బట్ దీంట్లో డేటా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. దీంట్లో ఆల్రెడీ డేటా ఉంటే ఆ డేటాని ఫస్ట్ మీ సిస్టంలో కానీ ఇంకో వేరే హార్డ్ డిస్క్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ డేటా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత గో టు ఇక్కడ గో టు ఫైండర్లోకి వెళ్ళి గో టు యూటిలిటీస్, షిఫ్ట్ కంట్రోల్ యూ ప్రెస్ చేసినా వస్తుంది. యూటిలిటీస్లో మీకు డిస్క్ యూటిలిటీ ఉంది కదా, స్టెథోస్కోప్ టు ద హార్డ్ డిస్క్. సో దాని మీద క్లిక్. సో మీ సిస్టమ్కి ఎన్ని హార్డ్ డిస్క్స్ అయితే కనెక్ట్ చేసి ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో 1 2 3 4 5 టోటల్ 5 ఉన్నాయి. నో నేమ్ అనేది ఇప్పుడు నా పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎక్స్టర్నల్ ఫిజికల్ వాల్యూ ఫార్మాట్ ఈ ఫార్మాట్ లో చేశారనమాట. NTFS లో పెన్ డ్రైవ్ ఫార్మాట్ అయ్యింది. అందువల్ల ఇది డేటా యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ విండోస్ లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లేదు మీరు ఏదైనా కొత్త హార్డ్ డిస్క్ కొన్నా రెండిట్లో యూస్ చేసుకునేలా ఉండాలి అంటే NTFS ఫార్మాట్ చేయకూడదు. విండోస్ లో వచ్చేసి ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఎరైజ్ అని ఉంది కదా, ఎరైజ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేసుకోండి బిఫోర్ క్లికింగ్ ద ఎరైజ్ మీరు ఏ హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ లేదా ఏ డ్రైవ్ ఫార్మాట్ చేస్తున్నారు ఫస్ట్ ఇక్కడ చూసుకోండి. వన్స్ ట్వైస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే ఎరేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది నేమ్, నో నేమ్. నేమ్ కూడా మార్చుకోవచ్చు. నేను ఒక పేరు పెడతాను, పెన్ డ్రైవ్ అని. సో ఇక్కడ NTFS ఉంది కదా, ఫైల్ సిస్టమ్ అని. ఇక్కడ మ్యాక్ ఓఎస్ ఎక్స్టెండెడ్ అంటే ఇది ఓన్లీ మ్యాక్లోనే పనిచేస్తుంది. సో మీకు విండోస్ మ్యాక్లో పనిచేయాలంటే ఈ ఫార్మాట్స్లో యూస్ చేయాలి. సో మోస్ట్లీ అన్నిట్లో వర్క్ చేయాలి అంటే ఈవెన్ డాస్లో కూడా ఇది ఫార్మాట్ అండి. MS DOS ఫ్యాట్ అండ్ ఎరైజ్. వన్స్ ఎరైజ్ చేశారు, ఎరైజ్ మీద క్లిక్ చేశారంటే దీంట్లో ఉన్న డేటా అంతా పోతుంది. సో బిఫోర్ క్లికింగ్ ద ఎరైజ్ చెక్ చేసుకోండి మీకు డేటా అంతా పెన్ డ్రైవ్లో ఉన్నది కాపీ చేశారా లేదా అని, లేదా హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అంతా కాపీ చేశారా లేదా అనేది వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎరేజ్ క్లిక్ చేయండి. సో ఎరేజింగ్ నో నేమ్ అని వచ్చింది అండ్ క్రియేటింగ్ పెన్ డ్రైవ్ అని క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ పెన్ డ్రైవ్ అని పేరు వచ్చేసింది. ఇప్పుడు నేను పెన్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే ద డేటా ఈస్ అవైలబుల్. చూడండి డేటా కాపీ అవుతుందా లేదు. ఇందాక ప్రీవియస్ దాంట్లో న్యూ ఫోల్డర్ అని రాలేదు, బట్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని వచ్చింది. రైట్ క్లిక్ ఇచ్చి టెస్ట్ అని ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఇప్పుడు నేను ఇక్కడ కాపీ క్లిక్ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అండ్ ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత పేస్ట్ ఐటమ్ అనొచ్చు. ఇందాక మనకి పేస్ట్ ఐటమ్ అనేది కూడా రాలేదు. సో ఇక్కడ పేస్ట్ ఐటమ్ అని పేస్ట్ చేయొచ్చు. డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చు. సో నౌ ఇట్ ఈస్ కాపీ. సో డేటా అనేది కాపీ అవుతుంది కదా. ఫోల్డర్ క్రియేట్ చేసాము మనం. ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో ఈ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్ యూ కెన్ కాపీ. సో MS DOSలో చేసుకోండి ఫార్మాట్. అది విండోస్కి అండ్ మ్యాక్కి డాస్కి మూడిటికి యూజ్ అవుతుంది పెన్ డ్రైవ్. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.